హే హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఒక 2 months బ్యాక్ ఒక పొలిటికల్ క్యాడర్లో బాగా మంచిగా సెట్ అయిన ఫ్యామిలీలో ఒక వైఫ్ నన్ను అప్రోచ్ అయ్యారు ఆన్లైన్ క్లాసెస్ గురించి. అది నా యూట్యూబ్ ఛానల్ ద్వారానో లేకపోతే ఎవరైనా ఫార్వర్డ్ చేశారో అలా ఫామ్ అయింది. ఆవిడ నేర్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆవిడ వాళ్ళ ఫ్యామిలీస్లోనే ఇంకొక మున్సిపాలిటీ క్యాడర్లో ఉన్న వాళ్ళని రిఫర్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే ఈ కోర్టులో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, డిపార్ట్మెంట్లో పిల్లలు సిఐఎస్ఐ ఇలా ఉంటారు కదా, కానిస్టేబుల్స్ ఇలా పిల్లలు అవ్వచ్చు, బ్యాంక్ మేనేజర్ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ వైఫ్స్ అవ్వచ్చు, అండ్ పొలిటికల్ వేలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇలా విలేజ్ లెవెల్లో ఉంటారు కదా, వీళ్ళ వైఫ్స్ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ ఒక క్రీమీ లేయర్ అనమాట. అంటే బయటకు వెళ్ళి నేర్చుకోలేరు, వాళ్ళ ఇంటికి పిలుచుకొని నేర్చుకోలేరు. వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాసెస్ చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట. నేను జస్ట్ ఒక చిన్న డిజిటల్ విద్య అనే ప్లాట్ఫామ్తో చిన్న వీడియోలు చేసి పెట్టుకునేదాన్ని. అది ఎలా అంటే ప్రతిభ గారని జంగారెడ్డిగూడెం ఫ్యూచర్ ఎమర్జింగ్ సోలార్ కంపెనీ హెడ్. ఆవిడ ఆర్ఆర్ సైనిక్ స్కూల్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది జంగారెడ్డిగూడెంలోనే, చాలా ఫేమస్. సార్ చాలా కష్టపడి పిల్లలందరికీ నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి, ప్రతిభ గారి దగ్గర నుంచి నాకు సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ రావడం మొదలుపెట్టారు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, అలా ఫార్వర్డ్ అయింది. ఈ ప్రాసెస్లో ప్రియాంక రావు గారని ప్రతిభ గారి వాళ్ళ సిస్టరే అనమాట. ఆవిడ నాకు చెప్పారు, మీరు మీ చదువు ఇలా అయిపోతుంది, ఒక జూమ్ యాప్ వస్తుంది క్లోజ్ అయిపోతుంది, ఇలా కాదు, వీడియో రికార్డ్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి అని. సో ఇదంతా జరగడానికి, ఈ ఛానల్ పెట్టడానికి కారణం ప్రియాంక రావు గారు. నన్ను ఇంకా ఎంత ఎంకరేజ్ చేసినందుకు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ప్రతిభ గారు అండ్ ఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ సైనిక్ స్కూల్ వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఎవరిని మర్చిపోకూడదు. ఈరోజు నేను ఒక పొలిటికల్ వేలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి నేను టీచ్ చేస్తున్నాను. ఒక ఎంఆర్ఓ వాళ్ళ వైఫ్కి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి అవ్వచ్చు, ఒక షాపింగ్ మాల్ వాళ్ళ మనవాళ్ళకి అవ్వచ్చు, ఎవరికైనా నేను చెప్తున్నాను అంటే వీళ్ళ చలవే. అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను వాళ్ళ నేమ్స్ చెప్పడం అనేది లేదు, బికాజ్ ఆఫ్ కండిషన్స్. జస్ట్ వాళ్ళు నా దగ్గర నేర్చుకున్నారు, అయిపోయింది, అంతే. ఇలా ఎవరైనా బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఈ డిజిటల్ విద్యని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే, నేను చాలా చిన్నదాన్ని, సముద్రంలో చిన్న అణువుని. అలాంటిది నన్ను ప్రతిభ గారు, ప్రియాంకరావు గారు వీళ్ళిద్దరూ చాలా నా మీద హోప్ పెట్టి, నమ్మకం పెట్టుకుని నన్ను ముందుకు వాళ్ళవే నడిపించాయి. అంటే ఇలా పెట్టండి, ఇలా ఫార్వర్డ్ చేయండి అని. చాలా హ్యాపీ అనిపించింది. మేబీ ఒక 1 year పట్టింది ఇలా రావడానికి, ఇంకొక 1 year ఇంకొకటి పడుతుంది. కానీ సొసైటీలో ప్రెస్టీజియస్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అది ఎవరైనా, అది గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేతే ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్కి నా క్లాసెస్ రీచ్ అవుతుంది అంటే చాలా హ్యాపీ అనిపించింది. దీనికి మా అమ్మగారు, మా హస్బెండ్, మా మేనమామ వీళ్ళందరి చలవే అనమాట. అండ్ థ్యాంక్స్ టు ప్రతిభ గారు, ఫ్యూచర్ ఎమర్జింగ్ సోలార్ కంపెనీ హెడ్ జంగారెడ్డిగూడెం, అండ్ ప్రియాంక రావు గారు అండ్ ఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ సైనిక్ స్కూల్ కోచింగ్. థ్యాంక్ యూ సో మచ్.